రెండు చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనము నేర్చుకుందాము. దేవుని యొక్క వాక్యములో 91వ కీర్తన భాగంలో 3వ వచనంలో ఒక మాట రాయబడి ఉంటుంది. ఒకసారి చదువుదాం. కీర్తనల గ్రంథం 91వ అధ్యాయం 3వ వచనం. దేవునికి మహిమ కలుగునుగాక. 91వ కీర్తన 3వ అధ్యాయము 3వ వచనము మనం చూస్తే, వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. రెండు చేతుల పైకి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును. ఆయన అంటే ఎవరు? దేవుడు. నిన్ను విడిపించునంటే నిన్ను అంటే ఎవరు? నిన్ను అంటే మనమే. నిన్నంటే ఎవరండి? మనమే. వేటకాని ఊరిలో నుండి ఆయన మనల్ని విడిపిస్తానని వాగ్దానము చేస్తున్నాడు. వేటగాడెవరు? వేటగాడెవరు? దుష్టుడు, సాతాను, ఇంకా ఏంటండి అపవాది, అన్నీ ఆడిపేర్లేండి. వేటగాడు అపవాది ఒకడైనా ఇంకా ఎవరైనా ఉన్నారా? వేటగాడు ఏంటండి, వాడి సమూహము వాళ్ళు వేటగాళ్ళే. సరే, ఇంకా ఇంకెవరైనా ఉన్నారా? వేటగాడు ఏంటండి, మనుషులు వేటగాళ్ళైనా ఏంటండి, వేటగాళ్ళ. ఎంత పెద్ద వేటగాళ్ళు అంటే మనుషులు. అపవాది ఎందుకు పనిచేయడు, వాడి అనుచరులు ఎందుకు పనిచేయరు? మనుష్యులు అనబడిన వేటగాళ్ళ ముందు అపవాది కానీ వాడి అనుచరులు కానీ ఎందుకు పనిచేయరు? అంత ఆడికన్నా వాడి సమూహం కన్నా అతి ప్రమాదమైన వారు ఎవరంటే వేటగాళ్ళైన మనుషులు. వేటగాళ్ళైన మనుషులు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అయితే మనుషులు వేటగాళ్ళుగా ఉండి నిన్ను వేటాడుతున్నారా? భయపడకు, వేటగాని ఊరిలో నుండి నిన్ను నేను రక్షిస్తాను, విడిపిస్తాను అంటున్నాడు. ఒకవేళ అపవాది అనబడిన మన శత్రువు, మన విరోధి అయిన అపవాది వేటగాడిగా ఉండి నిన్ను వేటాడుతున్నాడా? భయపడద్దు, బాధపడద్దు, కంగారు పడద్దు. దేవుడు వేటగాడి ఊరిలో నుండి, అపవాది అనబడినటువంటి వేటగాడి ఊరిలో నుండి నిన్ను విడిపిస్తాడు. ఒకవేళ వాడి అనుచరులుగా ఉన్న దురాత్మలు, వాడి అనుచరులుగా ఉన్న దెయ్యాలు, వాడి అనుచరులుగా ఉన్నటువంటి అపవిత్రాత్మలు వేటగాళ్ళుగా మారి నిన్ను వేటాడుతున్నాయా? భయపడద్దు. ఆ వేటగాళ్ళుగా ఉన్నటువంటి దురాత్మల చేతిలో నుండి, వేటగాళ్ళుగా ఉన్నటువంటి దెయ్యాల చేతిలో నుండి దేవుడు ఖచ్చితంగా మనల్ని విడిపిస్తాను అంటున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవుడు విడిపించే దేవుడు. దేవుడు విడిపించే దేవుడు. వేటగాళ్ళు చాలామందే ఉన్నారు. వేటలు చాలా రకాలుగానే ఉన్నాయి. ఎన్ని రకాలైనటువంటి వారు వేటగాళ్ళు, ఎన్ని రకాలుగా మన మీద వేట మొదలుపెట్టినా వారి చేతులలో నుండి దేవుడు మనల్ని విడిపిస్తాడు. ఎందుకంటే ఆయన దేవుడు కాబట్టి, నువ్వు ఆయన్ని నమ్ముకున్నావు కాబట్టి, నువ్వు ఆయన భక్తుడిగా భక్తురాలుగా ఉన్నావు కాబట్టి, నువ్వు ఆయన మీద పరిపూర్ణమైన విశ్వాసం ఉంచావు కాబట్టి, విడిపించమని ఆయన వైపే చూసి ఆయనకి మొరపెడుతున్నావు కాబట్టి, ఆయన కృప, దయ, జాలి, కనికరము కలిగిన దేవుడు కాబట్టి ఆయన తప్పకుండా నిన్ను వేటాడుతున్నటువంటి వాడి చేతిలో నుండి నిన్ను విడిపిస్తాడు. నిన్ను వేటాడుతున్నటువంటి వాడి చేతిలో నుండి కాపాడుతాడు. నిన్ను వేటాడుతున్నటువంటి వాడి చేతిలో నుండి రక్షిస్తాడు. రోగాలు వేటగాళ్ల వలె ఉండి నిన్ను బాధ పెడుతున్నాయా? దేవుడు ఖచ్చితంగా రోగాలు అనబడినటువంటి వేటగాళ్ళ నుండి నిన్ను స్వస్థపరుస్తాడు. ఆర్థిక ఇబ్బందులు వేటగాళ్ళుగా మారాయా? ఆర్థిక ఇబ్బందులు, అప్పుల బాధలు, రుణ బాధలు, ఆర్థిక సమస్యలు అనే వేటగాడి ఊరిలో చిక్కుకున్నావా? ఏమీ భయపడద్దు, బాధపడద్దు, టెన్షన్ పడద్దు, కంగారు పడద్దు, చింతపడద్దు, దిగులు పడద్దు. దేవుడు నిన్ను ఆ ఆర్థిక ఇబ్బంది అనే వేటగాడి చేతిలో నిన్ను
రక్షిస్తాడు, కాపాడుతాడు, విడిపిస్తాడు, తప్పిస్తాడు. ఖచ్చితంగా మన దేవుడు మనకు తోడుగా ఉన్నాడు, మన దేవుడు మనకు సమీపంగా ఉన్నాడు, మన దేవుడు మన ప్రార్థన ఆలకించేవాడుగా ఉన్నాడు. మన దేవుడు ఖచ్చితంగా మనల్ని ఏం చేస్తాడండి? విడిపిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఏ రోజైతే మనము దేవాది దేవుని యందు విశ్వాసం ఉంచామో లోకానికి శత్రువులు అయిపోయాం, అపవాదికి శత్రువులు అయిపోయాం, అపవాది అనుచరులకు శత్రువులు అయిపోయాం, మనుషుల్లో కూడా చాలామందికి మనము శత్రువులు అయిపోయాం. ఆఖరికి దేవుడిని నమ్ముకున్న కారణంగా కొంతమంది వారి బంధువులకు, వారి చుట్టాలకి, వాళ్ళ ఇంట్లో వాళ్ళకే శత్రువులు అయిపోతారు. అలా కూడా మనం శత్రువులు, మన సొంత కుటుంబ సభ్యులకి, మన సొంత బంధువర్గంలో కూడా మనం శత్రువులుగా మారిపోతాము. ఏదేమైనా మనం దేవుణ్ణి విశ్వసించిన కారణాన్ని బట్టి, దేవుని యందు విశ్వాసం ఉంచిన కారణాన్ని బట్టి మనం ఈ విధంగా అనేక మందికి విరోధులంగా, శత్రువులుగా మారామేమో. అది కూడా వారు మిమ్మల్ని ద్వేషించట్లేదు. యేసు అంటాడు, లోకం మిమ్మల్ని ద్వేషించట్లేదు, లోకం నన్ను ద్వేషిస్తుంది కాబట్టి, మీరు నా శిష్యులు కాబట్టి ఆటోమేటిక్గా లోకం మిమ్మల్ని కూడా ద్వేషిస్తున్నది అని అంటాడు. కాబట్టి మనం ఏ మాత్రము కూడా భయపడవలసిన అవసరం లేదు. వేటగాళ్ళు ఎంతమంది ఉన్నా భయపడవలసిన అవసరం లేదు. ఎన్ని రకాల వేటలు ఉపయోగించినా, ఎన్ని రకాల వేటలు చేసినా, ఎన్ని వేటల్లో మనల్ని పట్టి పీడిస్తున్నా సరే మనం ఏమాత్రం భయపడవలసిన అవసరం లేదు. దేవుడు ఖచ్చితంగా మనల్ని కాపాడుతాడు. చూడండి ఒకసారి హబక్కూకు గ్రంథము ఒక మాట ఉంటుంది. హబక్కూకు తీసారండి, చదవండి అక్కడ. 15వ వచనము, మొదటి అధ్యాయం 15వ వచనం. హబక్కూ గ్రంథం మొదటి అధ్యాయం 15వ వచనం. వాడు గాలము వేసి మానవులందరినీ గుచ్చి, ఆ గేలానికి గుచ్చి లాగి ఉన్నాడు. ఉరులు ఒగ్గి చిక్కించుకొనుచున్నాడు. వాడు తన వలతో వారిని కూర్చుకొని సంతోషపడి గంతులు వేయుచున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. రెండు చేతులు పైకెత్తి దేవుని ఘనత చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎవడట ఇక్కడ వాడు అంటే ఎవరు? అపవాది గాలం వేసి మానవులందరినీ గుచ్చి లాగి ఉన్నాడు. గాలానికి ఏదో ఒక ఎర్ర పెట్టి చేపలకు పట్టడానికి వేటగాడు, చేపలు పట్టే వేటగాడు ఆ గాలానికి ఏదో ఒక ఎర్ర పెట్టి దాన్ని లోపలేస్తే దానికి ఏది చిక్కుకుంటుంది? చేప చిక్కుకుంటుంది. ఆ చేప చిక్కుకున్న తర్వాత దాన్ని పైకి లాగి దాన్ని వాడు రకరకాలుగా వాడుకుంటాడు. అయితే అలాగా దుష్టుడు ఎవరిని గాలం వేసి చిక్కించుకుంటున్నాడట? మనుష్యులను. దుష్టుడు ఎవరిని? అపవాది అనబడినటువంటి వాడు మనుష్యులను గాలం వేసి మానవులందరినీ గుచ్చి లాగి ఉన్నాడు. ఉరులు ఒగ్గి చిక్కించుకొనుచున్నాడు. వాడు తన వలతో వారిని కూర్చుకుని సంతోషపడి గంతులు వేయుచున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి వాడి డ్యూటీ అది, వాడి పని అది, వాడు చేసే ఉద్యోగం అది. అపవాది అనబడిన వాడు మానవులందరినీ అలాగే గేలం వేసి చిక్కించుకుని మనల్ని చాలా బాధలు పెడుతూ ఉంటాడు, చాలా కష్టాలు పెడుతూ ఉంటాడు, చాలా శ్రమలు పెడుతూ ఉంటాడు, చాలా ఇబ్బందులు పెడుతూ ఉంటాడు. అయితే వేటగాడైన అపవాది నిన్ను అలా గేలం వేసి చిక్కించుకున్నాడా? వేటగాడైనటువంటి అపవాది, దుష్టుడైనటువంటి అపవాది నిన్ను అలాగా గేలం వేసి వల విసిరి నిన్ను చిక్కించుకుని, నిన్ను బంధించి, నిన్ను నిర్బంధించి వాడి వలలో చిక్కుకున్న నిన్ను బాధ పెడుతున్నాడా? వాడి వలలో చిక్కుకుని నిన్ను వేదన పెడుతున్నాడా? వాడి వలలో చిక్కుకుని నిన్ను కష్టపెడుతున్నాడా? వాడి వలలో చిక్కుకుని నిన్ను చాలా శ్రమలు, శోధనలకు గురి చేశాడా? ఏ మాత్రము కూడా కంగారు పడవద్దు. వాడి వలలో నుండి దేవుడు నిన్ను విడిపిస్తాడు.
వాడి వలలో చిక్కుకున్న నిన్ను దేవుడు విడిపిస్తాడు. వాడి వలలో చిక్కుకున్న నీ కుటుంబ సభ్యులను దేవుడు విడిపిస్తాడు. వాడి గేలానికి చిక్కుకున్నటువంటి మనుష్యులను దేవుడు విడిపిస్తాడు. వాడి గేలానికి దొరికిపోయినటువంటి మనుష్యులను దేవుడే కాపాడుతాడు, దేవుడే రక్షిస్తాడు, దేవుడే తప్పిస్తాడు. దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. అపవాది కన్నా శక్తివంతుడు మన దేవుడు, వాడి గేలం కన్నా శక్తివంతుడు మన దేవుడు, వాడి వల కన్నా శక్తివంతుడు వాడి దేవుడు, వాడు మనల్ని బంధించిన దానికన్నా శక్తివంతుడు మన దేవుడు. వాడు ఎంత దారుణంగా మనల్ని బంధించినా ఆ బంధకాలన్నీ తెంపి నిన్ను విడిపిస్తాడు. వాడు ఎంత భయంకరంగా నిన్ను నిర్బంధించినా ఆ కట్లన్నీ తెంపివేసి, ఆ సంకెళ్ళన్నీ తెంపివేసి దేవుడు మనల్ని, మన కుటుంబాలని తప్పకుండా విడిపిస్తాడు, రక్షిస్తాడు, కాపాడుతాడు. నిరీక్షణ కలిగి ఉండాలి, ధైర్యము కలిగి ఉండాలి. ఏ మాత్రము కూడా మనం భయపడవలసిన అవసరము లేదు, చింతించవలసిన అవసరం లేదు. దేవుడు మనకు గొప్ప సహాయకుడిగా ఉన్నాడు. ఆయన ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడు అని రాయబడింది. కాబట్టి ఆయన ఖచ్చితంగా మనల్ని ఏం చేస్తాడండి? విడిపిస్తాడు. ఏ మాత్రము కూడా మనము ఇదవ్వాల్సిన పని లేదు. 124వ అధ్యాయం ఒకసారి తీద్దాం. 124వ అధ్యాయం చదవండి. 124వ అధ్యాయం 5వ వచనం నుంచి చదవండి. దేవునికి మహిమ కలుగునుగాక. రెండు చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామా. హల్లెలూయా. పక్షి తప్పించుకున్నట్లు మన ప్రాణము వేటకాండ్ర ఉరి నుండి తప్పించుకుని ఉన్నది. ఉరి తెంపబడిను, మనము తప్పించుకుని ఉన్నాము. ఒక వేటగాడు పక్షులను వేటగాడు వల పట్టుకుని వెళ్ళి పక్షులు మీద ఆ వల విసురుతాడు. ఆ వలలో పక్షులు చిక్కుకుంటాయి. ఆ వలలో చిక్కుకున్న పక్షుల్ని వాడు బంధించడం అనేది జరుగుతుంది. కానీ పక్షి తప్పించుకున్నట్లు మన ప్రాణం వేటకాండ్ర ఊరి నుండి తప్పించుకుని ఉన్నది. ఆ వేటగాడి వల నుండి పక్షులు తప్పించుకుంటాయి. అలాగే దేవాది దేవుడు ఆ వేటగాడి వల నుండి మనల్ని తప్పిస్తాడు. ఆ వేటగాడి వల నుండి మనల్ని విడిపిస్తాడు. ఆ వేటగాడి వల నుండి మనల్ని కాపాడుతాడు. మన మనుషుల్ని ఆయన కాపాడుతాడు. ఎందుకంటే ఆయన ఎంతో గొప్ప ప్రేమ కనికరము కలిగిన దేవుడు. ఆయన భక్తులను ఆయన ఎన్నడూ విడువడు. పర్వతాలు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లను, నా కృప నిన్ను విడిచిపోదు అంటున్నాడు. నేను నిన్ను విడువను, నిన్ను ఎడబాయను అంటున్నాడు. భయపడకు, నేను నీకు తోడై ఉన్నాను అంటున్నాడు. నీకు నేను సహాయము చేసే నమ్ముకొనదగిన సహాయకుడిగా ఆయన ఉన్నాడు. కాబట్టి ఏ మాత్రము కూడా మనము కంగారు పడవలసిన అవసరం లేదు. ఖచ్చితంగా పక్షి తప్పించుకున్నట్లు మన ప్రాణం వేటకాండ్ర నుండి తప్పించుకుని ఉన్నది. ఉరి తెంపబడిను, మనము తప్పించుకుని ఉన్నాము. వేటగాడి ఉరి తెంపబడి, వేటగాడి వల తెంపబడి, వేటగాడి గేలం తెంపబడి, వేటగాడి సంకెళ్ళు తెంపబడి, వేటగాడి బంధకాలు తెంపబడి, వేటగాడి యొక్క కట్లు తెంపబడి మనల్ని దేవుడు మనల్ని ఏం చేస్తాడు? విడిపిస్తాడు. దేవుడు ఏం చేస్తాడండి? విడిపిస్తాడు. ఏముంది? ప్రవాహములై ఘోషించు జలములు మన ప్రాణముల మీదుగా పొర్లి పారియుండును అని ఇశ్రాయేలీయులు అందురుగాక. వారి పండ్లకు మనలను వేటగా అప్పగింపని యెహోవా స్తుతినందునుగాక. మనుషులు ప్రవాహము వలె, అనేక మంది మనుషులు, శత్రువులు, ఇశ్రాయేలీలకి విరోధులైన శత్రువులు, ఇశ్రాయేలీలకి శత్రువులైనటువంటి వారు అనేక మంది ప్రవాహంలాగా వారి మీద పడి, వారిని బంధించి, వారిని కష్టపెట్టి, వారిని బాధలు పెట్టి, వారిని ఇబ్బందులు పెడుతుంటే దేవాది దేవుడు ఏం చేస్తున్నట్ట? వారి పండ్లకు మనలను వేటగా అప్పగింపని యెహోవా స్తుతినందునుగాక. వారి పళ్ళకు వేటగా మనల్ని అప్పగింపని దేవుడు స్తుతినందునుగాక. మనం కూడా అలాగే దేవునికి
స్తుతి చెల్లించాలి, ఘనత చెల్లించాలి, మహిమ చెల్లించాలి. దేవుడు వారి పండ్ల నుండి, వారి చేతుల నుండి, వారి బంధకాల నుండి, వారి వల నుండి, వారి ఉచ్చు నుండి, వారి గ్యాలము నుండి దేవుడు ఏం చేస్తాడట? విడిపిస్తాడు. ఖచ్చితంగా విడిపిస్తాడు, ఖచ్చితంగా కాపాడుతాడు, ఖచ్చితంగా రక్షిస్తాడు. దేవునికి స్తోత్రం. వారు పెట్టిన బాధలు చాలా ఘోరంగా ఉండొచ్చు, వారు పెట్టిన శోధనలు చాలా ఘోరంగా ఉండొచ్చు. ఆ మనుషుల ద్వారా ఎదురవుతున్న కష్టాలు, ఆ మనుషుల ద్వారా ఎదురవుతున్న ఇబ్బందులు, ఆ మనుషుల ద్వారా ఎదురవుతున్న శ్రమలు చాలా దారుణంగానే ఉండొచ్చు. ఆ మనుషులు ఎవరైనా ఉండొచ్చు. ఆ మనుషులు నీకు దగ్గర వారే ఉండొచ్చు, నీ కుటుంబ సభ్యులే ఉండొచ్చు, నీ బంధువులే ఉండొచ్చు, లేదంటే నీ శత్రువులు అవే ఉండొచ్చు, లేదంటే ఎవరైనా అవ్వచ్చు. కానీ వారి పండ్లకు ఆహారంగా నిన్ను దొరకనివ్వడు. వారి చేతుల్లో నుండి దేవుడు మనల్ని విడిపిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనుషులు కూడా ఎంతో ఘోరంగా వేటగాళ్ళగా మారిపోతారు. ఒక్కోసారి తోటి మనుషుల విషయంలో చాలా ఘోరంగా వేటాడుతూ ఉంటారు. రకరకాలైన రూపాల్లో వేటాడుతూ ఉంటారు. అనేక నిందలు వేసి వారు వేటాడుతూ ఉంటారు. అనేక శ్రమలు కలగజేసి, అనేక బాధలు కలగజేసి, అనేక నష్టాలు కలగజేసి, అనేక ఇబ్బందులు కలగజేసి వేటాడుతూ ఉంటారు. ఎంతో మనోవేదనకు మనల్ని గురిచేసి వేటాడుతూ ఉంటారు. ఎన్నో ఆర్థిక ఇబ్బందులకు గురిచేసి వేటాడుతూ ఉంటారు. రకరకాలైనటువంటి కోపంతో వేటాడేవారు ఉంటారు, పగతో వేటాడేవారు ఉంటారు, కుళ్ళిపోతనంతో వేటాడేవారు ఉంటారు, మత్సరంతో వేటాడేవారు ఉంటారు, అసూయతో వేటాడేవారు ఉంటారు. ఉత్తి పుణ్యాన్నే దావీదు అంటాడు కదా, ఉత్తినే ఏ కారణం లేకుండానే నా మీద పగపట్టారు అని అంటాడు. అలాగే ఏ కారణం లేకుండానే మన మీద విరోధ భావం పెంచుకునేవారు కూడా ఎందరో ఉంటారు. ఏ కారణం లేకుండానే మనతో శత్రుత్వం కలిగి ఉండేవారు ఉంటారు. ఎవరైనా సరే వారి విరోధం ఏదైనా సరే, వారి శత్రుత్వం ఏదైనా సరే, వారి నీకు తలపెట్టిన కీడు ఏదైనా సరే, వారి నీకు తలపెట్టిన హాని ఏదైనా సరే, వారి వల్ల అనుభవిస్తున్న శ్రమ ఏదైనా సరే, వారి వల్ల అనుభవిస్తున్న ఇబ్బంది ఏదైనా సరే, దేవాది దేవుడు వేటగాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపిస్తాడు అని చెప్తున్నాడు. వేటగాడు ఊరిలో నుండి మనల్ని రక్షించేవాడు మన దేవుడు. వదిలేసేవాడు కాదు, పట్టించుకోనివాడు కాదు, ఏమాత్రం కలగజేసుకోకుండా ఉండిపోయేవాడు కాదు, ఏమాత్రము కూడా ఇచ్చేయకుండా ఉండేవాడు కాదు. ఆయన ఖచ్చితంగా మనకు తోడుగా ఉన్న దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ఇక్కడ ఎలాగైతే వారి పండ్లకు మనల్ని వేటగా అప్పగింపని యెహోవా స్తుతినందునుగాక, పక్షి తప్పించుకున్నట్లు మన ప్రాణం వేటగాండ్ర ఉరి నుండి తప్పించుకుని ఉన్నది. ఉరి తెంపబడిను, మనము తప్పించుకుని ఉన్నాము. ఎవరి వల్ల తప్పించుకుని ఉన్నాం? కింద రాయబడి ఉంది, భూమి ఆకాశములను సృజించిన యెహోవా నామం వల్లనే మనకు సహాయము కలుగుచున్నది. దేవాది దేవుడి వల్లే, సర్వ సృష్టిని సృష్టించిన ఆ దేవుడి వల్లే, నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టిన ఆ దేవుడి వల్లే నీకు నాకు సహాయము దొరుకుతూ ఉన్నది. ఆ దేవుడే నీ కట్లు నా కట్లు తెంపగలడు. ఆ దేవుడే నీ వల నా వల తెంపగలడు. ఆ దేవుడే నీ గేలం నా గేలం తెంపగలడు. ఆ దేవుడే నీ సంకెళ్ళు నా సంకెళ్ళు తెంపగలడు. ఆ దేవుడే నిన్ను మనుష్యుల నుండి, వేటగాళ్ళైన మనుషుల నుంచి విడిపించగలడు. వేటగాడైన అపవాది నుండి విడిపించగలడు. వేటగాళ్ళైన దురాత్మల నుండి విడిపించగలడు. వేటగాడైన రోగాల నుండి విడిపించగలడు. వేటగాడైన ఆర్థిక ఇబ్బందుల నుంచి విడిపించగలడు. వేటగాడైన దురాత్మల నుండి విడిపించగలడు. ఎలాగైనా సరే విడిపించగలిగిన దేవుడు ఎవరు? దేవుడే. దేవునికి స్తోత్రం కలుగునుగా. నాకు అసాధ్యమనేది ఏది లేదు. దేవునికి స్తోత్రం కలుగును. సౌలు అనే వేటగాడు వేటాడడం మొదలుపెట్టాడు దావీదుని. ఎవరండి? సౌలు అనే వేటగాడు దావీదుకి ఉరియొడ్డాడు. దావీదుని చిక్కించుకోవాలనుకున్నాడు. దావీదుని ప్రాణం తీయాలనుకున్నాడు. చాలా వేటాడాడు. దొరికాడా? చాలా వేటాడాడు కదా. సౌలు దావీదుని పట్టుకోవాలని, దావీదుని చంపాలని, దావీదుని చంపి అతను ఇద్దేవాళ్ళని కోపంతో, పగతో, అసూయతో, కారణం ఎన్నో ఉంటాయి. కారణాలు ఎన్నో ఉంటాయి. ఏ కారణం చేత మన శత్రువు వేటాడుతున్నా సరే,
ఏ కారణం చేత మన విరోధి వేటాడుతున్నా సరే, ఏ కారణం చేత మన విరోధి వేటగాడిగా మనల్ని ఉరియొగ్గి చిక్కించుకున్నా సరే, నిన్ను వాడి చేతుల్లో నుండి విడిపించే దేవుడు మన దేవుడు అన్న సంగతి మనం మర్చిపోకూడదు. సౌలు అనే వేటగాడు వేటాడితే ఏమయ్యాడు? ఎవరు రక్షించారు? ఎవరు కాపాడారు? దేవుడే. వేటగాడైన సౌలు చేతుల్లో నుంచి దేవుడే దావీదును కాపాడాడు. వేటగాడైన సౌలు చేతుల్లో నుండి దేవుడే రక్షించాడు. వేటగాడైన సౌలు చేతుల్లో నుంచి దేవుడే విడిపించాడు. దేవుడే తప్పించాడు. ఆ వేటగాడినే చివరికి దేవుడు హతమార్చాడు. ఆ వేటగాడినే దేవుడు హతమార్చి దేవుడు తన బిడ్డ అయినటువంటి తన భక్తుడైన దావీదును ఆశీర్వదించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నిజమే, ఆ వేటగాడు ఉరి అడ్డడం వల్ల కొన్ని సంవత్సరాల పాటు నలగవలసి వచ్చింది. ఆ వేటగాడు ఉరి అడ్డడం వల్ల, ఆ వేటగాడు చిక్కించుకోవడం వల్ల, ఆ వేటగాడు పగ పెంచుకోవడం వల్ల, ఆ వేటగాడికి విరోధం అవ్వడం వల్ల, ఆ వేటగాడికి అసూయని మీద కలగడం వల్ల, నిజమే దావీదంత మహాభక్తుడు కూడా కొన్ని సంవత్సరాల పాటు శ్రమ అనుభవించవలసి వచ్చింది. ఎన్ని సంవత్సరాలు అనుభవించాడు శ్రమ దావీదు? ఎన్ని సంవత్సరాలండి? 13 సంవత్సరాల పాటు శ్రమ అనుభవించవలసి వచ్చింది. ఆ వేటగాడి వలన 13 ఏండ్లు ఇబ్బంది పడవలసి వచ్చింది. ఆ వేటగాడైన సౌలు వల్ల 13 సంవత్సరాలు కష్టపడవలసి వచ్చింది. ఆ వేటగాడైన సౌలు వల్ల 13 సంవత్సరాలు సరైన తిండి, సరైన తిప్పలు కూడా లేకుండా, ఆ వేటగాడైనటువంటి సౌలు వల్ల తన కుటుంబానికి దూరం అయిపోవలసి వచ్చింది దావీదు. ఆ వేటగాడైన సౌలు వల్ల తన ప్రాణము దక్కించుకోవాలని ఆయన ఎక్కడెక్కడో చాలా ఘోరాతి ఘోరమైన ప్రదేశాల్లో తిరగవలసి వచ్చింది. చాలా శ్రమలే పడ్డాడు, చాలా శోధనలే అనుభవించాడు, చాలా కష్టాలే అనుభవించాడు, చాలా ఇబ్బందులే అనుభవించాడు, చాలా వేదనలే అనుభవించాడు నిజంగా అన్ని సంవత్సరాలు. అయితే దేవుడు ఏం చేశాడు? చివరికి ఆ వేటగాడి ఊరిలో నుండి దేవుడు దావీదుని ఏం చేశాడండి? రక్షించాడు. వేటగాడి ఊరిలో నుండి దేవుడే కాపాడాడు. వేటగాడి ఊరిలో నుండి దేవుడే మనల్ని దావీదును విడిపించినట్లుగా నిన్ను నన్ను కూడా విడిపిస్తాడు. నిన్ను నన్ను కూడా కాపాడుతాడు. నిన్ను నన్ను కూడా రక్షిస్తాడు. ఏ మాత్రము కూడా మనము ఇదవ్వాల్సినటువంటి అవసరం లేదు. చూడండి, ఇందాక 91వ కీర్తనలో చూస్తే, వేటగాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును, కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం ఉన్నది, ఆయన రెక్కలతో నిన్ను కప్పుతాడు. ఆయన సత్యము ఎలాగుందంటే నీకు కేడెముగాను డాలుగాను ఉన్నది. వేటగాడు రాత్రివేళ భయాలు కలగజేసి మనల్ని వేటాడుతాడు. వేటగాడు పట్ట పగలు కూడా అగ్ని బాణాలు మన మీద విసురుతాడు. వేటగాడు చీకటిలో తెగుళ్ళ రూపంలో మనల్ని వేటాడుతాడు. వేటగాడు మధ్యాహ్న కాలంలో రోగములను కలగజేసి పాడు చేస్తాడు. నీవు భయపడవద్దు. వేటగాడు ఎవడైనా సరే, వేటాడుతున్న పద్ధతి ఎలాగైనా సరే, వేటగాడు పగలు, వేటగాడు రాత్రి తేడా లేకుండా, వేటగాడు మధ్యాహ్నం, వేటగాడు చీకటి అనే తేడా లేకుండా, సమయము అసమయం అనేది చూడకుండా నిన్ను వేటాడుతున్నాడేమో, ఏ సమయము అని చూడకుండా దేవుడు నిన్ను దుష్టుడు నిన్ను వేటాడుతున్నాడేమో, మనుషులు వేటగాళ్ళుగా మారి వేటాడుతున్నారేమో, దురాత్మలు వేటగాళ్ళుగా మారి వేటాడుతున్నాయేమో, శ్రమలు, రోగాలు, తెగుళ్ళు ఇలాంటివన్నీ కూడా ఒక వేటగాడు వేటాడినట్లుగా వేటాడుతున్నాయి. ఏ మాత్రము కూడా భయపడవద్దు అంటున్నాడు. అక్కడ ఏమంటున్నాడు? భయపడవద్దు. ఏమవద్దు? భయపడవద్దు. నీ ప్రక్కన 1000 మంది పడినను, వేటగాడి ఉరికి నీ కుడి పక్కన నీ ఎడం పక్కన 1000 కొలది 10,000 కొలది మంది పడి చిక్కుకుని కూలిపోయినా సరే,
నీకు మాత్రం అపాయము రాదు, అపాయము నీ యొద్దకు రాదు. ఎంతోమంది ఆ వేటగాడి ఉరిలో చిక్కుకుని వేల మంది నీ కుడి పక్కన ఎడం పక్కన కూలిపోయారేమో. వేల మంది ఆ వేటగాడి ఉరిలో చిక్కుకుని నాశనం అయ్యారేమో. వేల మంది ఆ కుడి పక్కన ఎడం పక్కన వేల మంది వేటగాడి ఉరిలో చిక్కుకుని తెగుళ్ళు పాలయ్యారేమో, రోగాల పాలయ్యారేమో, లేదంటే శ్రమల పాలయ్యారేమో, శోధనల పాలయ్యారేమో, కీడుల పాలయ్యారేమో, నష్టాల పాలయ్యారేమో, ఎలాగైనా అయ్యారేమో. కానీ ఆయన నిన్ను మాత్రము ఆ విధంగా వదలడు, నిన్ను మాత్రం వదలడు. ఈ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలిను, అపాయము నీ వద్దకు రాదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనము చాలా ధైర్యము కలిగి ఉండాలి. వేటగాడైనటువంటి వాడు దేవుని శక్తి కన్నా తక్కువ శక్తి కలిగిన వాడే కదండి. వాడి శక్తి కన్నా దేవుని శక్తి చాలా ఎక్కువ. వాడి బలం కన్నా దేవుడి బలం చాలా ఎక్కువ. వాడి ఆలోచనల కన్నా దేవుడి ఆలోచనలు చాలా ఎక్కువ. వాడు మనల్ని బంధించిన సంకెళ్లను తెంపగలిగిన సమర్థుడు మన దేవుడు. వాడు మనల్ని కట్టిపడేసిన కట్లను తెంపగలిగిన సమర్థుడు మన దేవుడు. వేటగాడి ఊరిలో నుండి ఆయన మనల్ని ఏం చేస్తాడు? విడిపిస్తాడు. భయపడవద్దు అంటున్నాడు దేవుడు. చూడండి, సామెతల గ్రంథం 6వ అధ్యాయం 5వ వచనం ఒకసారి చదువు. సామెతల గ్రంథము 6వ అధ్యాయం 5వ వచనం. వేటగాడి చేతిలో నుండి లేడి తప్పించుకొనినట్లు, పక్షులను వేటాడి వేటగాడి చేతిలో నుండి పక్షులు తప్పించుకున్నట్లును తప్పించుకొనుము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వేటగాడు చేతుల్లో నుండి పక్షులు తప్పించుకుంటున్నాయి, నువ్వు తప్పించుకోలేకపోతున్నావా? వేటగాడి చేతుల్లో నుండి లేళ్ళు తప్పించుకుంటున్నాయి, నువ్వు తప్పించుకోలేకపోతున్నావా? వేటగాడు చేతుల్లో నుండి తప్పించుకునే జ్ఞానము, తెలివి, వివేకము, వివేచన కూడా మనము కలిగి ఉండాలి. వేటగాడు పక్షులు అలాగ ఉన్నప్పుడు వాటి మీద వల విసిరితాడు. వల విసిరితే ఆ వలలో నుండి పక్షులు బయటకు వచ్చి ఎగిరిపోతాయి. ఆ వలలో నుండి ఎంతో తెలివిగా, ఎంతో యుక్తిగా ప్రవర్తించి, ఎంతో తెలివిగా ప్రవర్తించి, ఎంతో జ్ఞానంగా ప్రవర్తించి ఆ వలలో నుంచి బయటకు వచ్చి ఎగిరిపోయి తాను కాపాడుకుంటాయి. లేడికి వల విసిరితే లేడి ఆ వలలో నుంచి బయటకు వచ్చేసి కాపాడుకుంటుందని. కాబట్టి వేటగాడు వల విసిరినప్పుడు మనకి ఏం కావాలి? జ్ఞానం కావాలి, జాగ్రత్త కావాలి, తెలివి కావాలి, వివేచన కావాలి, వివేకము కావాలి. చాలా రోజుల క్రితం ఒక దర్శనం, ఒక బిడ్డకి ప్రార్థన చేస్తుంటే ఒక దర్శనం, ఆ మనిషి మీద ఒక వల విసరబడింది. ఫోన్లో ప్రార్థన చేస్తున్నాను ఆ మనిషి కొరకు. ఆ మనిషి అవతల మనిషి ఫోన్ చేస్తే నేను ప్రార్థన చేస్తున్నాను. ఆ మనిషికి ప్రార్థన చేస్తుంటే ఒక దర్శనం నాకు. ఏంటి? ఆ మనిషి మీద ఒక వల విసరబడింది, పెద్ద వల విసరబడింది. ఆ వలలో చిక్కుకుపోయింది. ఆ వల విసిరిన వాడు చిక్కుకున్న మనిషిని వలతో పాటు లాక్కుని వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. వలలో చిక్కుకున్న మనిషి కనీసం వల నుంచి బయటికి రావాలని ప్రయత్నం కూడా చేయట్లేదు. వలలో నుంచి బయటికి రావాలని, తప్పించుకోవాలని ఏ మాత్రము కూడా తెలివిగా ప్రవర్తించడం కానీ, జ్ఞానంగా ప్రవర్తించడం కానీ, మెలకువగా ప్రవర్తించడం కానీ, తప్పించుకునే ప్రయత్నం కానీ చేయటం లేదు. కాబట్టి చాలా సులువుగా వలలో చిక్కిన మనిషిని లాక్కుని వెళ్ళిపోతున్నాడు వల వేసినవాడు. సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా అది వచ్చి 1 సంవత్సరం అవుతుందేమో, లేదా ఎంతకాలం ఉందో అలాగే జరిగింది. ఆ మనిషికి సేమ్ అలాగే జరిగింది. దేవుడు ఎందుకు చెప్పాడు నీకు? చాలా కాలం క్రితం ఎందుకు చెప్పాడు? చాలా కాలం క్రితమే ఒక సేవకుడి ద్వారా జరగబోయే ఒక భయంకరమైన ప్రమాదాన్ని నీకు తెలియపరిచినప్పుడు ఏం చేయాలి మనం?
చాలా జ్ఞానంగా, తెలివిగా, వివేకంగా, వివేచంగా ఆ వలలో చిక్కుకున్న మనిషి తప్పించుకోవాలి, చిక్కుకున్నట్లుగా ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా చూసుకోవాలని, జాగ్రత్త పడతారని, వివేకము, వివేచన, తెలివి కలిగి ఉంటారని, బహుగా ప్రార్థన చేస్తారని, జాగ్రత్తగా మెలకుగా ఉండమని దేవుడు ముందుగానే చిక్కుకుపోతున్నటువంటి మనిషి కోసం తెలియపరిచినప్పుడు ఆ మనిషిని రక్షించుకునే విషయంలో ఫెయిల్ అవ్వారు ఆ కుటుంబ సభ్యులు. ఆ మనిషిని వలలో నుండి తప్పించే ప్రయత్నంలో ఫెయిల్ అవ్వాల్సి వచ్చింది కుటుంబం. దాని ప్రతిఫలం ఈరోజు చాలా దారుణంగానే ఫేస్ చేయవలసి వస్తుంది. అయితే భయపడవద్దు, అయినా సరే భయపడవద్దు. నువ్వు చాలా స్పష్టంగా దేవుడు చూపించినా నువ్వు మెలకుగా ఉండలేకపోయావు. చాలా దేవుడు అద్భుతంగా నీకు జరగబోయే కీడు, నీ మనిషి గురించి జరగబోయే కీడు నీకు చాలా స్పష్టంగా చూపించినా నువ్వు లెక్క చేయలేదేమో, పట్టించుకోలేదేమో, అసలు మర్చిపోయావేమో, కానీ అసలు అది నిజం కాదేమో అని అనుకున్నావేమో, కానీ ఏమీ పర్వాలేదు, ఏమాత్రము కూడా ఇదవ్వద్దు. దేవుడు ఖచ్చితంగా కాపాడుతాడు, ఖచ్చితంగా దేవుడు విడిపిస్తాడు, ఖచ్చితంగా దేవుడు తప్పిస్తాడు, ఖచ్చితంగా దేవుడు రప్పిస్తాడు. ఆ మనిషి కొరకు మళ్ళా దేవుడే వాగ్దానం చేశాడు, నేను తీసుకుని వస్తాను, నేను విడిపిస్తాను, నేను తీసుకుని వస్తాను, నేను అప్పగిస్తాను, వేటగాడి ఊరిలో నుండి నేను విడిపించి నేను తీసుకొచ్చి నేను అప్పగిస్తాను, భయపడవద్దు అని చెప్పాడు దేవుడు. నిజమే, ఒక్కోసారి దేవుడు మనకు తెలియపరిచినా సరే మనం క్రైస్తవులకు ఉన్న జబ్బు ఏంటో తెలుసా? మనకు తెలియపరిచినవి నమ్మం మనం. ఏంటండి అది పెద్ద జబ్బు క్రైస్తవులకి. దేవుడు తెలియపరుస్తాడు, దేవుడు చాలా గొప్ప దేవుడు. ఎందుకంటే చూస్తా నిన్ను కీడులో ములుగుపోనివ్వడు, నిన్ను కీడులో ములుగుపోకుండా కాపాడుతాడు. దేవుడు ఏదో రూపంగా జరగబోయే కీడు గురించి నీకు తెలియపరుస్తాడు, ఏదో రూపంగా జరగబోయే హాని నుంచి, జరగబోయే ఆపద నుంచి నీకు తెలియపరుస్తాడు. అందులోని ఖచ్చితంగా దేవుడి ప్రమేయం లేకుండా నీవు జాగ్రత్తగా ఉండండి. దేవుడి ప్రమేయం లేకుండా దుష్టుడు వలన నీకు ఎదురయ్యే కీడులు ఏవైతే ఉంటాయో వాటి విషయంలో ఖచ్చితంగా నీకు దేవుడు తెలియపరుస్తాడు. ఒకవేళ దేవుడే తనంతట తానుగా నీ పాపాలను బట్టి దేవుడే వేటగాడికి నిన్ను అప్పగించేయడం కూడా జరుగుతుంది. అప్పుడైతే నీకు ఏ ఇంటిమేషన్ ఇవ్వడు, కానీ అప్పుడైతే నీకు ఏ సూచన ఇవ్వడు, కానీ అప్పుడైతే నీకు ఏ విధంగానూ కూడా కొన్నిసార్లు తెలియపరచకపోవచ్చు. కానీ దేవుడి ప్రమేయం లేకుండా, దేవుడి చిత్తం లేకుండా, దేవుడి ప్రమేయం లేకుండా అపవాది అనబడినటువంటి వేటగాడైనా సరే, దురాత్మలు అనబడినటువంటి వేటగాళ్ళైనా సరే, మనుష్యులు అనబడినటువంటి వేటగాళ్ళైనా సరే, లేదంటే ఇంకోటి ఏదైనా సరే దేవుని ప్రమేయం లేకుండా నీ మీద దాడికి దిగుతుంటే కనుక ఖచ్చితంగా నీకు దేవుడు ఇంటిమేషన్ ఇస్తాడు, ఖచ్చితంగా దేవుడు ఇంటిమేషన్ ఇస్తాడు, ఖచ్చితంగా మనకు బయలుపరుస్తాడు, ఖచ్చితంగా జాగ్రత్త పడమని తెలియపరుస్తాడు, ఖచ్చితంగా ముందుగానే ఇదిగో పలానా కీడు, ఇదిగో ఏదో ఇది జరగబోతుంది అన్నట్లుగా మనకి దేవుడు తెలియపరుస్తాడు. అప్పుడు ఏం చేయాలి? మనం చాలా జ్ఞానం, చాలా మెలకువ, చాలా తెలివి, చాలా వివేచన మనం ఉపయోగించి ప్రవర్తించాలి. రెండోది, చాలా ఎక్కువగా సమయంలో ప్రార్థన చేయాలి. వలలో చిక్కుకున్నట్లుగా దర్శనం చూపించో, వలలో చిక్కుకున్నట్లుగా, వల వేసిన వాడు వలలో చిక్కుకున్న మనిషిని లాక్కుపోతున్నట్టుగా దర్శనం చూపించో. తండ్రి, ఏ వలలోనూ చిక్కుకోకుండా కాపాడని ప్రార్థన మొదలెట్టాలి. వెంటనే అపవాది వేటగాడు వల విసిరాడు, వేటగాడు వల నుండి నా మనిషిని తప్పించు అని ఎడతెగని ప్రార్థన మొదలు పెట్టాలి. వేటగాడి వలలో చిక్కుకోకుండా నా మనిషిని కాపాడు, వేటగాడి వలలో చిక్కుకోకుండా నా మనిషిని రక్షించు, వేటగాడి వలలో చిక్కుకోకుండా నా మనిషిని తప్పించు, వేటగాడి వలలో చిక్కుకోకుండా నా మనిషిని తప్పించుకునే ప్రయత్నం ఎలాగో నాకు తెలియపరచు, జ్ఞానం ఇవ్వి, మెలకు ఇవ్వి. ఇప్పుడు నేను స్టెప్ ఏం చెయ్యాలి, ఏ స్టెప్ తీసుకోవాలి, ఎలాగ అడుగులు వేయాలి, ఎలాగ ముందుకెళ్ళాలి, ఈ విషయంలో నువ్వు చూపించిన దాని విషయంలో నేను ఎలా జాగ్రత్త పడాలి అని ఎవరిని అడగాలి? దేవుడిని అడిగితే దేవుడు నువ్వు స్టెప్ ఎలాగ వేయాలో, ఎలాగ ముందుకు వెళ్ళాలో అన్నీ చూపించు. కానీ మనం ఫెయిల్ అయిపోతాం. అసలు ఆ దేవుడు తెలియపరిచింది జ్ఞాపకమే ఉండదు మనకి.
ఆ దేవుడు చెప్పిన దాన్ని నమ్మలేదు మనం. ఆ దేవుడు చెప్పిన దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ హృదయంలో పెట్టుకోలేదేమో, లేదంటే జాగ్రత్త పడలేదేమో, లేదంటే జ్ఞానంగా ప్రవర్తించలేదేమో, లేదంటే ప్రార్థన చేయలేదేమో, లేదంటే మనం ఎలాగా అడుగులు వేయాలో అలాగా అడుగులు వేయలేదేమో. అయినా ఏ మాత్రము భయపడవద్దు. అయినా సరే భయపడవద్దు. అయినా సరే ఆఖరికి వల్లో చిక్కుకుపోయావేమో, అయినా భయపడద్దు. వల్లో చిక్కుకుపోయి కొన్ని రోజుల పాటు ఇబ్బంది పడ్డావేమో, అయినా భయపడద్దు. వల్లో చిక్కుకుపోయి కొంతకాలం పాటు వేదన పడ్డావేమో, అయినా భయపడద్దు. వల్లో చిక్కుకుపోయి ఒకవేళ నీ మనిషి చాలా కష్టాలే అనుభవించడం జరుగుతుందేమో, అయినా భయపడవద్దు, బాధపడవద్దు, బెంగపడవద్దు, వేదన పడవద్దు. నీ దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. మన దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. మన దేవుడు మనల్ని రక్షించే రక్షకుడుగా ఉన్నాడు. మన దేవుడు మనల్ని తప్పించే దేవుడుగా ఉన్నాడు. మన దేవుడు మనల్ని విడిపించే దేవుడుగా ఉన్నాడు. మన దేవుడు మనల్ని కాపాడే దేవుడుగా ఉన్నాడు. వేటగాడు ఎంత బలవంతుడైనా సరే వాడి చేతుల్లో నుండి నిన్ను విడిపిస్తాడు. వేటగాడు విసిరిన వల చాలా బలమైందైనా సరే ఆ వలను తెంపి నిన్ను కాపాడుతాడు. నీ మనిషిని కాపాడుతాడు, నన్ను కాపాడుతాడు, నా మనిషిని కాపాడుతాడు. నీ పరిస్థితి నా పరిస్థితి మారుస్తాడు. నీ పరిస్థితి నా పరిస్థితి తప్పకుండా బాగు చేస్తాడు. భయపడవద్దు. ఏమంటున్నాడు? భయపడవద్దు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఏం చేయాలి మనం? వేటగాడి ఊరిలో చిక్కుకున్నటువంటి మనము రక్షించబడాలి కాబట్టి ఎవరికి ప్రార్థన చేయాలి? దేవుడికి మొరపెట్టాలి. వేటగాడి ఊరిలో చిక్కుకున్న మన మనుషులు రక్షించబడాలి కాబట్టి, రక్షించే దేవుడు మనకున్నాడు కాబట్టి, రక్షిస్తానని వాగ్దానం కూడా చేశాడు కాబట్టి, ఆ వాగ్దానం నెరవేరే వరకు ఎడతెగక, విసుగక, ఎడతెగక పట్టుదలతో దేవుడికి ప్రార్థన చెయ్యాలి. 13 సంవత్సరాలు శ్రమలు అనుభవిస్తున్న కాలంలో దావీదు చేసిన ప్రార్థనలు ఎలాగున్నాయి? సౌలు అనబడినటువంటి వేటగాడు వేటాడుతున్నాడు. సౌలు అనబడినటువంటి వేటగాడు ఊరిలో దావీదు చిక్కుకున్నాడు. అప్పుడు ఎలాగున్నాడు దావీదు? ఏం చేశాడు దావీదు? ఏం చేశాడండి? కీర్తనలు, ఎన్నో కీర్తనలు ఆ మధ్యకాలంలో రాయబడిన కీర్తనలు ఉన్నాయి. ఎలాగా? ఎంతో ప్రార్థన, ఎంతో ప్రార్థన, ఎంతో ప్రార్థన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎంతండి? ఎంతో ప్రార్థన. దేవుడి మీద పూర్తిగా డిపెండ్ అయ్యి 10,000 మంది, సౌలు కాదు కదా, సౌలు లాంటి వాళ్ళు 10,000 మంది నా మీదకి దండెత్తొచ్చినా నేను భయపడను, నాకే అపాయము రాదు, నరమాత్రుడు నన్నేమీ చెయ్యలేడు. ఉందా? వేటగాడి ఊరిలో నువ్వు చిక్కుకున్నప్పుడు ఆ ధైర్యం నీకుందా? వేటగాడి ఊరిలో నువ్వు నీ కుటుంబ సభ్యులు చిక్కుకున్నప్పుడు అంత నిబ్బరం నీ దగ్గర ఉందా? అంత ధైర్యం నీ ఉందా? అంత విశ్వాసపు మాటలు నీ నోట్లోంచి వస్తున్నాయా? నీ అంతరంగంలో అలాంటి నిబ్బరము, ధైర్యము ఉందా? కృంగుదల ఉందా? చింత ఉందా? బాధ ఉందా? దుఃఖం ఉందా? లేదంటే ఏ మాత్రమో నేను భయపడను, సౌలు కాదు వాడికి లాంటి వాళ్ళు 10,000 మంది వచ్చినా నన్ను వారు పట్టుకోలేరు. 10,000 మంది దండెత్తి వచ్చినా నన్ను ఏమీ చేయలేరు. 10,000 మంది సౌళ్ళు వచ్చినా నా ప్రాణం తీయలేరు. 10,000 మంది సౌళ్ళు వచ్చినా నాకు ఏ అపాయము రాదు అన్నాడు. అన్నాడా? ఉందా? వస్తున్నాయి అలాంటి మాటలు? వస్తున్నాయండి. వేటగాడి ఊరిలో మనం చిక్కుకున్నప్పుడు మనకు వస్తున్నాయి అలాంటి మాటలు. ఏమొస్తున్నాయి? ఏమొస్తున్నాయి? సరే చిక్కుకుపోయావు, దేవుడు చిక్కుకోకూడదని చెప్పాడు, అయినా సరే చిక్కుకుపోయావు. అయితే చిక్కుపోయిన తర్వాత ఏమొస్తున్నాయి? సౌలులాగా, దావీదులాగా వస్తున్నాయా మాటలు? ఏమొస్తున్నాయి? ఏమొస్తున్నాయి? రాకూడని వస్తున్నాయి. కృంగుదల రాకూడదు, కృంగుదల వస్తుంది. ఏడుపు రాకూడదు, ఏడుపు వస్తుంది. దుఃఖం రాకూడదు, దుఃఖం వస్తుంది. చింత రాకూడదు, చింత వస్తుంది. బాధ రాకూడదు, బాధ వస్తుంది. వేదన రాకూడదు, వేదన వస్తుంది. విశ్వాసం రావాలి, అది రావట్లేదు. ధైర్యం రావాలి, అది రావట్లేదు. విశ్వాసపు మాటల నోట్లోంచి రావాలి, అవి రావట్లేదేమో. ఒకవేళ ఏం భయపడద్దు. ఒకవేళ ఆ సమయంలో నువ్వు ఎలా ప్రవర్తించాలో అలాగ నువ్వు ప్రవర్తించలేకపోయినా సరే భయపడవద్దు.
ఎలా ప్రార్థించాలో అలా ప్రార్థించలేకపోయినా సరే భయపడద్దు. ఎలా మెలకువగా ఉండాలో అలా మెలకువగా లేకపోయినా సరే భయపడద్దు. ఎలాగా నిబ్బరం కలిగి ఉండాలో అలా నిబ్బరం కలిగి లేకపోయినా సరే భయపడవద్దు. నీ దేవుడు నీ పక్షంగా యుద్ధము చేస్తాడు. ఏం చేస్తాడండి మన దేవుడు? మన దేవుడు మన పక్షంగా యుద్ధము చేస్తాడు. మన దేవుడు మన పక్షంగా పోరాటము చేస్తాడు. మన దేవుడు మన పక్షంగా న్యాయము తీరుస్తాడు. దేవుడు మన పక్షమున ఉన్న ఎడల ఏమనుంటుందండి? మనకు విరోధి ఎవడు? ఎవడు వేటగాడు? దేవుడు నీ పక్షంగా ఉంటే ఎవడో వేటగాడు? నీ విరోధి అయిన వేటగాడు ఎవడు? దేవుడు నీ పక్షంగా ఉంటే నీ విరోధి అయిన వేటగాడు ఎవడైనా సరే, నీ విరోధి అయిన వేటగాడు ఎంత బలవంతుడైనా సరే, దేవుడు నీ పక్షంగా ఉన్నాడు. నీ విరోధి అయిన వేటగాడు చాలా శక్తివంతుడే, చాలా బలవంతుడే, చాలా తెలివైన వాడే, చాలా ఇదైన వాడే. ఏం పర్వాలేదు, వాడు దేవుడి ముందు నిలవలేడు. వాడు దేవుడి ముందు నిలవలేడు. వాడు దేవుడి ముందు ఏ మాత్రము విజయం సాధించలేడు. వాడు దేవుడి ముందు ఏ మాత్రము మనల్ని కీడుగుండా నడిపించలేడు. దేవుణ్ణి దాటుకుని రావాలి, అంతేనా? దేవుని బిడ్డను ముట్టాలంటే ఎవరిని దాటుకుని రావాలి? వాడు ఎవడైనా సరే విరోధి అయిన వేటగాడు ఎవడైనా సరే దేవుని బిడ్డను ముట్టాలంటే ఎవరిని దాటుకుని రావాలి? దేవుణ్ణి దాటుకుని రావాలి. వాక్యంలో ఏముంటుంది? నిన్ను ముట్టువాడు నా కనుగుడ్డును ముట్టిన వానితో సమానం. ముట్టగలడు ఎవడైనా దేవుని కనుగుడ్డు? దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి దేవుడు మన పక్షంగా ఉండి మనకు సహాయకుడుగా ఉంటాడు. దేవుడు మన పక్షంగా ఉండి పోరాటం చేస్తాడు. దేవుడు మన పక్షంగా ఉండి యుద్ధము చేస్తాడు. ఒకానొక సమయంలో హిజ్కియా మహారాజు పరిపాలన చేస్తున్న కాలంలో సన్హరీబు, ఎవరు ఈ సన్హరీబు? సన్హరీబు ఎవరు? సన్హరీబు పేరు చెప్పాను నేను. ఈయన ఎవరో చెప్పాలి మీరు. హిజ్కియా మహారాజు పరిపాలన చేస్తున్న కాలంలో ఎవరండి? అష్షూరు మహారాజ్యం యొక్క రాజు సంబంధి. ఏంటండి? ఏం చేశాడు? వేటగాడు వేట మొదలెట్టేశాడు హిజ్కియా మీద. హిజ్కియా పరిపాలన చేస్తున్న కాలంలో ఏం చేశాడు? మొత్తం అన్ని రాజ్యాలను వేటాడుకుంటూ వచ్చేసాడు. అప్పటికే మొత్తం వాడి పవర్తో అన్ని రాజ్యాలను జయించేశాడు. అన్ని రాజ్యాలను ఎలా జయించేశాను అలాగే హిజ్కియా రాజ్యాన్ని కూడా, యోధా రాజ్యాన్ని కూడా జయించేయచ్చు అని వచ్చేసాడు. వచ్చేసి వాడి బలగర్వంతో, వాడు అంతకుముందు సాధించిన విజయాల గర్వంతో చాలా డైలాగులు వేసాడు హిజ్కియాకి. దేవుడిని చాలా దూషించాడు, హిజ్కియాని చాలా దూషించాడు, ప్రజలను చాలా దూషించాడు. అబ్బెబ్బెబ్బెబ్బే, మీ దేవుడు ఎందుకు పనిచేయడు? మీ దేవుడు నా చేతుల్లో నుంచి మిమ్మల్ని విడిపించలేడు, మీ దేవుడు నా చేతుల్లో నుంచి మిమ్మల్ని రక్షించలేడు. మీ మహారాజా అని హిజ్కియా కూడా నా చేతుల్లో నుంచి మిమ్మల్ని రక్షించలేడు. ఆయన మీకు మాయ మాటలు చెప్పేస్తున్నాడు. దేవుడు కాపాడుతాడు, నేను కాపాడుతాడు అని చెప్పి మిమ్మల్ని కాపాడుతామని మాయ మాటలు చెప్పేసి మిమ్మల్ని భ్రమలో నడిపించేస్తున్నాడు. నేను ఇప్పటికే చాలా రాజ్యాలను జయించుకుంటూ వచ్చాను. వారి దేవుళ్ళు, వారి దేవతలు, వారి ప్రజల్ని, వారి రాజ్యాల్ని కాపాడలేకపోయాయి. అలాగే మీ రాజుగారు మిమ్మల్ని కాపాడలేడు. మీరు నమ్ముతున్న మీ దేవుడు మిమ్మల్ని కాపాడలేరు. నాకు మర్యాదగా సరెండర్ అయిపోతారా? సరే, లేకపోతే నేను కోత కింద కోసేస్తాను అని చాలా బలగర్వంతో, విజయ గర్వంతో మాట్లాడాడు. అప్పుడు హిజ్కియా ఏం చేశాడు? వాడు రాసిన హెచ్చరిక ఉత్తరం పట్టుకెళ్ళి మందిరంలో పరిచి సాగిలిపడి హిజ్కియా ఏం చేశాడు? దేవుడికే మొర్ర పెట్టాడు. ఏం చేశాడండి? దేవునికే మొర్ర పెట్టాడు. దేవా మమ్మల్ని విడిపించు. దేవుడు ఏం చేశాడు? ఆ రాత్రికి రాత్రే దేవుడు తన దూతను పంపించి 185,000 మందిని, అష్షూరు సైనికులని 185,000 మందిని ఊచకోత కోయించేశాడు దేవుడు. హిజ్కియా యుద్ధం చేయలేదు, హిజ్కియా రాజ్యంలో ఉన్న సైనికులు యుద్ధం చేయలేదు, హిజ్కియా రాజ్యంలో ఉన్న యోధా ప్రజలు కూడా వాడితో తలపడలేదు.
వారు ఒకటే చేస్తున్నారు, ప్రార్థన. దేవుడు ఏం చేస్తున్నాడు? యుద్ధము చేస్తున్నాడు. నువ్వు ప్రార్థన చేస్తే నీ శత్రువుతో యుద్ధము దేవుడు చేస్తాడు. నువ్వు యుద్ధం చేయలేవు. నువ్వు యుద్ధం చేసినా విజయం సాధించలేవు. నువ్వు యుద్ధం చేసినా విజయం నీకు దొరకదేమో. నువ్వు చేయవలసింది యుద్ధం కాదు నీ శత్రువుతో. వేటగాడితో నువ్వు యుద్ధం చేయమని దేవుడు చెప్పట్లేదు. వేటగాడితో యుద్ధం చేసే పని దేవుడిది. వేటగాడితో నీ దేవుడు యుద్ధం చేసి నీకు విజయాన్ని ఇచ్చేలాగా నువ్వు చేయవలసిన పని ఏంటి? మోకరించి ప్రార్థన. ఏంటి? మోకాళ్ళేసి ప్రార్థన చేశాడు మందిరంలో హిజ్కియా. రాత్రికి రాత్రే 185,000 మందిని దేవుడు పరలోకం నుండి దూతను పంపించి ఓచ కోత కోస్తే పొద్దునికి శత్రువు అన్నవాడు ఒక్కడు కూడా బతికిలేడు. మహా డైలాగులు వేసిన మహారాజు వచ్చి చూసేటప్పటికి ఒక్కడు మిగలలేడు. వచ్చిన సైన్యంలో ఒక్కడు కూడా మిగలలేడు. ఎవడొచ్చాడు? ఎవడు యుద్ధం చేశాడు? ఎప్పుడు యుద్ధం జరిగింది? ఎవరు చంపారు? ఏమో. పగ తీర్చుకునే పని మన కాదు, యుద్ధం చేసే పని మన కాదు, పోరాటం చేసే పని మన కాదు. మన పని ఏంటి? ప్రార్థన చేయడం అనే పనే మన పని. అది బ్రహ్మాండమైన ఆయుధం అన్నమాట. అయితే డైలాగులు వేసాడు కదా, 145 శవాలు చూసేటప్పటికి 85,000 శవాలు చూసేటప్పటికి కళ్ళు అంటుకుపోయినాయి అశ్షూరు మహారాజుకి. పరుగును గుర్రమెక్కి ఎక్కడికి వెళ్ళిపోయాడు? వాడి ఇంటికి వెళ్ళిపోయాడు. వాడి పూజించే దేవుడు దేవత గుళ్ళోకి వెళ్ళి, ఏంటి దేవుడా, ఏంటి దేవత, ఏంటి ఇలా జరిగింది, ఏంటి యోధా దేశాన్ని తీసుకొచ్చేద్దాం, లాక్కొచ్చేద్దాం, యోధా దేశాన్ని జయించేద్దామని వెళ్తే ఆనవాళ్ళు పిట్టల్లాగా రాలిపోయారు. ఏమైపోయింది? నువ్వేం చేసావంటే, వాళ్ళే కాదు నువ్వు కూడా అయిపోతున్నావు అని చెప్పి ఆ రాజుగారి కొడుకులే అదే గుళ్ళో ఉండగా అతన్ని రాజుగారి కొడుకులే చంపి పాడేశారు. అందా బైబిల్లో? సొంత కథ కదండి అది. చాలామంది పాస్టర్లు సొంత కథలు చెప్తూ ఉంటాను. అలాంటి సొంత కథలు చెప్పే అలవాటు నాకు లేదు. ఏంటండి? బైబిల్ ఉందా? ఉంది. ఎక్కడుందో వెళ్ళి చదువుకోండి మీరు ఇంటికి వెళ్ళి. ఏంటండి? 185,000 మందిని శత్రువులను చంపేశాడు. ఆ రాజుకు వారిని కూడా ఎవరిని చంపేశారు? వాని కొడుకులే. ఎక్కడ? మళ్ళా వాడు అనుదినము సేవించుచున్న దేవత గుళ్ళోనే. వాడినే వాడి దేవత ప్రాణాలతో కాపాడలేకపోయింది. మీ దేవుడు మిమ్మల్ని మీ ప్రాణాలని ఎలా కాపాడుతాడా అయ్యా అని డైలాగులు వేసాడు. ఏంటండి? వాడి దేవత వాడి ప్రాణాలే కాపాడలేకపోయింది. మీ దేవుడు మీ ప్రాణాలు కాపాడుతాడా అన్నాడు. ఇప్పుడు ఎవరి దేవుడు ఎవరి ప్రాణాలు కాపాడాడు? ఎవరి దేవుడు ఎవరి ప్రాణాలు తీసివేశాడు? అదనమాట. కాబట్టి ఎవరో ఉంటారు చాలా అహంకారంగా మాట్లాడతారు వేటగాళ్ళు, చాలా గర్వంగా మాట్లాడతారు. వారికున్న డబ్బును బట్టి చాలా అహంకారంగా గర్వంగా వేటని మీద మొదలు పెడతారు. వాళ్ళు అంతకుముందు సాధించిన విజయాలను బట్టి చాలా అహంకారంగా వేట మొదలెట్టి మాట్లాడతారు. భయపడద్దు, భయపడవద్దు. నీ దేవుడు నీ పక్షంగా యుద్ధం చేసి నీకన్నా బలవంతుడైన నీ శత్రువుని వేటగాడిని నీ కాలు కింద అణగదొక్కుతాడు. నీ కాలు కింద అణగదొక్కుతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. నీ చేతికే అప్పగిస్తాడు, నీకే విజయాన్ని ఇస్తాడు, నీకే మేలు చేస్తాడు. కాబట్టి ఏ మాత్రము కూడా. అయితే ఇవన్నీ జరిగే లోపల కొంచెం టైం పట్టచ్చు. దావీదు అంతటోడే 13 ఏళ్ళు వెయిట్ చేశాడు. మనం కూడా ఒక్కోసారి వెయిట్ చేయవలసిన అవసరం రావచ్చు. మనం కూడా ఒక్కోసారి కొంతకాలం పాటు ఎదురు చూడవలసిన అవసరం రావచ్చు. మనం చేసిన పొరపాట్లు ఏవైతే ఉన్నాయో వాటిని బట్టి కూడా ఆ సమయానికి మనం ఎలా మెలకువగా ప్రవర్తించలేకపోయామో దానిని బట్టి కూడా, జ్ఞానంగా ఎలా ప్రవర్తించలేకపోయామో ఆ అజ్ఞానాన్ని బట్టి కూడా కొంచెం వేటగాడి చేతుల్లో చిక్కుకుని కొంతకాలం ఒకవేళ బాధలు అనుభవించవలసిన అవసరం వస్తుందేమో, వేదన అనుభవించవలసిన అవసరం వస్తుందేమో, ఇరుకులు అనుభవించవలసిన అవసరం వస్తుందేమో, ఇబ్బందులు అనుభవించవలసిన అవసరం వస్తుందేమో. అయినా చివరికి విజయము నీకు ఇస్తాడు దేవుడు. అయినా చివరికి నీకే సహాయం చేస్తాడు. చివరికి నీకే ఆయన అద్భుతమైన విజయాన్నిచ్చి ఆశీర్వదిస్తాడు. యోసేపు లాంటిడే 13 సంవత్సరాల పాటు ఒకవేళ బాధలు పడవలసిన అవసరం వచ్చిందేమో జైల్లో, కానీ చివరికి దేవుడు
విజయాన్ని ఇచ్చాడు. దేవుడు అద్భుతంగా అతనికి సహాయం చేసి హెచ్చించి అతన్ని ఆశీర్వదించాడు కదా. ఏ మాత్రము మనం భయపడవలసిన అవసరం లేదు. వేటగాడి ఊరిలో నుండి దేవుడు విడిపిస్తాడు. కీర్తనల గ్రంథం 140వ అధ్యాయం 5వ వచనం. కీర్తనల గ్రంథం 140వ అధ్యాయం 5వ వచనం. గర్విష్ఠులు నన్ను పట్టుకొనుటకై ఉచ్చులు ఒగ్గి ఉన్నారు, వల యొగ్గి ఉన్నారు, తాళ్ళు సిద్ధం చేశారు, సంకెళ్ళు సిద్ధం చేశారు. అయినను అన్న మాట అక్కడ చాలా ముఖ్యమైన మాట. యెహోవాతో నేను మనవి చేసుకుంటున్నాను, కాయుదువు నా దుఃఖ దినమున, నీవు నా తలను కాయుదువు, నా దుఃఖ దినమున నా ప్రాణాన్ని నువ్వు కాయుదువు. గర్విష్ఠులు, దుష్టులు ఒడ్డిన వలలలో నుండి, వాళ్ళ సంకెళ్ళలో నుండి, వాళ్ళ ఉచ్చుల్లో నుండి నా తలను కాసేవాడు నువ్వే, నా ప్రాణాన్ని కాసేవాడు నువ్వే. నేను నీకు విజ్ఞాపన చేస్తున్నాను, నేను నీకు మొర్ర పెట్టుచున్నాను, నా తల కాసేవాడు నువ్వే అని ప్రార్థిస్తాడు. కాసాడా లేదా తల? దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఏ మాత్రము కూడా మనం ఇది అవ్వాల్సిన పని. వేట అస్సలు నా మీద వేటగాడు వేట ఆడకూడదు అంటే అది జరిగే పని కాదు. దేవా, ఏ వేటగాడు నా మీద వేటాడకుండా సహాయం చేయని ప్రార్థన చేస్తే నువ్వు చచ్చే వరకు చేసినా దానికి జవాబు రాదు. నేను బతికున్నంతకాలము ఏ వేటగాడు నా మీద ఉరొడ్డకూడదు, నేను బతికున్నంతకాలము ఏ వేటగాడు నన్ను చిక్కించుకోకూడదు, ఏ వేటగాడు నా మీదకి రాకూడదని ప్రార్థన చేస్తే అది మాత్రం వెంట దేవుడు, అది మాత్రం వినండి దేవుడు. ఒక్కోసారి దేవుడు ఆ వేటగాడు వలలో చిక్కుకున్నప్పుడు మనకి కొన్ని పాఠాలు నేర్పుతాడు. వేటగాడు వలలో చిక్కుకున్నప్పుడు కొంచెం జ్ఞానం నేర్పుతాడు, కొన్ని అనుభవాలు నేర్పుతాడు. వేటగాడు వలలో చిక్కుకున్నప్పుడు కొన్ని మెలకువలు నేర్పుతాడు. వేటగాడు వలలో చిక్కుకున్నప్పుడు మన తప్పులేవో మనకి తెలియపరుస్తాడు. వేటగాడు వలలో చిక్కుకున్నప్పుడు ఎలా ప్రార్థన చేయాలో నేర్పుతాడు. వేటగాడు వలలో చిక్కుకున్నప్పుడు దేవుడి వైపు ఎలాగ చూడాలో నేర్పుతాడు. వేటగాడు వలలో చిక్కుకున్నప్పుడు కూడా ఎన్నో మేలులు మనకు అవసరమైనవి ఎన్నో మనకి నేర్పుతాడు. అవన్నీ మనకు వచ్చేసిన తర్వాత, అవన్నీ నేర్చేసుకున్న తర్వాత, అవన్నీ నేర్చేసుకుని పరీక్షల్లో బ్రహ్మాండమైన మార్కులు వచ్చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఆ సంఖ్యలు, ఆ బంధకాలు, ఆ కట్లు అవన్నీ కూడా దేవుడు తెంపివేస్తాడు. దేవుడు ఏం చేస్తాడండి? తెంపివేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి గర్విష్ఠుల, లేదంటే అపవాద, లేదంటే దురాత్మల, లేదంటే ఆర్థిక ఇబ్బందుల, లేదంటే తెగుళ్ళ, లేదంటే రోగాల, లేదంటే మనుషుల వేటగాళ్ళు ఎవరైనా సరే, వేటగాళ్ళు ఎవరైనా సరే, ఎంత బలవంతులైనా సరే, వాడు విసిరిన వల ఎంత బలమైందైనా సరే, వాడు వేసిన గేలం ఎంత బలమైందైనా సరే, దానికి నువ్వు చిక్కుకుపోయినా సరే, దానికి చిక్కుకుపోయి తగులుకొని నువ్వు బాధ పడుతున్నా సరే భయపడవద్దు. నీ దేవుడు వేటగాని ఊరిలో నుండి నిన్ను విడిపిస్తాడు అంటున్నాడు ఆయన. 141వ కీర్తన 9వ వచనం చదవండి. 141:9. నన్ను తప్పించి కాపాడుము. ఏటండి? వారు ఒడ్డిన వల నుండి నన్ను కాపాడుము. వారు ఒడ్డిన వలలో చిక్కుకున్న నా మనిషిని కాపాడుము. వారు ఒడ్డిన వలలో చిక్కుకున్న నా కుటుంబాన్ని కాపాడుము. వాడు ఒడ్డిన వలలో చిక్కుకున్న నా ఆర్థిక పరిస్థితిని కాపాడుము. వాడు ఒడ్డిన వలలో చిక్కుకున్న నా ఆరోగ్యాన్ని కాపాడుము.
ఏదైతే ఉందో దాని విషయంలో కాపాడు. ఏం చేస్తున్నాడు కీర్తనకారుడు ప్రార్థన? మళ్ళా చదవండి. తప్పించి కాపాడు. అదే చెయ్యాలి మనము ప్రార్థన. ఏంటండి? అదే చెయ్యాలి. చిక్కుకున్నప్పుడు మనం కూడా ప్రార్థన. తప్పించి కాపాడుము. ఆ ప్లేస్లో మనం చిక్కుకోకుండా, ఆ ప్లేస్లో ఎవరైతే వల విసిరారో వాళ్ళే చిక్కుకునేలాగా చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎవరైతే వాడే చిక్కుకునేలాగా చేస్తాడు. కాబట్టి ఏ మాత్రము కూడా మనం భయపడాల్సింది. హామాను అనే వేటగాడు యూదులందరినీ వేటాడేయాలనుకున్నాడు కదా, మనకు తెలుసు స్టోరీ అంతా. ఏం చేయాలనుకున్నాడు? హామాను అనే వేటగాడు యూదులందరినీ, ఒకసారి చదవండి ముగించుకుందాం మనం. 3వ అధ్యాయం 5 నుంచి. ఎస్తేరు గ్రంథము, ఎస్తేరు గ్రంథం 3 5 నుంచి. మొర్దెకై సాగిలిపడి వంగకుండా ఉన్నందుకు అందరూ అతనికి హామానుకు నమస్కరిస్తున్నట్లుగా అతను నమస్కరించకుండా ఉన్నందుకు మొర్దెకైని హామాను చూసి బహుగా కోపగించుకుని, ఈయనొక్కడనే కాదు, ఈడి ప్రాణం, ఈ మొర్దెకై ప్రాణం ఒక్కడి ప్రాణమే తీయడం కాదు, కానీ మొర్దెకై యొక్క జనులు ఎవరు? యూదులు. మొత్తం ఈ రాజ్యములో ఆ యూదులు ఎంతమంది అయితే ఉన్నారో యూదులందరినీ యూదులందరినీ సంహరించుటకు. ఎవడండి హామాను? మామూలుడేమన్నా? ఎవరు సామాను? మామూలుడా? రాజుకి రైట్ హ్యాండ్, లెఫ్ట్ హ్యాండ్, రైట్ లెగ్, లెఫ్ట్ లెగ్ అన్నీ ఆయనే కదా అప్పటికి, కదా. హామాను ఏమన్నా కొనికిస్కాగడా? అప్పటికి చాలా గొప్పగా హెచ్చించి గణపరిచాడు. ఎవరు? రాజు. రాజు తర్వాత ఈయనే, రాజు తర్వాత స్థానం అయిందే. అలాంటోడండి వేట మొదలుపెట్టింది యూదుల మీద, కానీ విజయం సాధించాడా? రాజు తర్వాత రాజు స్థానంలో ఉన్నవాడు కూడా వేట మొదలెడితే వేటలో విజయము సాధించలేకపోయాడు. చదవండి 13, 14. డేట్ ఫిక్స్ చేశాడు ఈ వేటగాడు. లాస్ట్ నెల, సంవత్సరంలో ఆఖరి నెల, 12వ నెల, ఆధారు నెల 13వ తారీఖున వాడు ఆలోచన సక్సెస్ చేసుకోవాలనుకున్నాడు. డేట్ ఫిక్స్ చేశాడు. దానికి ఆమోదం కూడా తెచ్చేసుకున్నాడు. రాజుగారు ఉంగరం చేత ముద్ర వేసేసాడు. ఆ జీవోస్ని మొత్తం రాజ్యం అంతటా కూడా పంపించేశాడు. ఎప్పుడు? ఆఖరి నెల, 12వ నెల 13వ తారీఖున యూదులందరినీ సంహరించేయాలని అనుకున్నాడు. డేట్ కూడా ఫిక్స్ చేసుకుని. ఆలోచన చేసిన వాడు మామూలుడు కాదు. ఆడు ఆలోచన ఫిక్స్ అయిపోయింది పలానా డేటు. అయినా జరిగిందా? జరగలేదు. 7వ అధ్యాయం 9, 10 వచనాలు. 7వ అధ్యాయం 9, 10. రాజు చెప్తున్నాడు ఆ పనివాడితో. రాజు అంటున్నాడు ఏమని? దాని మీద, ఆ 50 అడుగులు ఉరి కొయ్య మీద ఈ హామానుని తీసుకెళ్ళి ఉరి తీయండి అని ఆజ్ఞ
ఏ రాజుగారైతే మొత్తం రాజ్యంలో ఉన్న యూదులందరినీ 13వ తారీఖు చంపేయండి చంపేయడానికి పర్మిషన్ ఇచ్చాడో, ఆజ్ఞ ఇచ్చాడో, జీవో ఇచ్చాడో, అదే రాజు ఆ పని జరగడానికి ముందే అదే రాజు ఆజ్ఞ ఇచ్చింది ఏంటంటే, ఏ ఉరికొయ్య అయితే మొర్దెకైని చంపడానికి సిద్ధం చేశాడో అదే ఉరికొయ్య మీద ఈ హామానుని తీసుకెళ్ళి ఉరి తీయండి అని చెప్తే అదే ఉరికొయ్య మీద హామానును ఉరి తీశారు. అవునా? వాడు నీకు తలపెట్టిన కీడు ఇంకా నీకు రాకమునుబే మన దేవుడు వాడికే కీడు తలపెట్టి వాని కీడు వాని నెత్తి మీదకే వచ్చేలాగా చేస్తాడు. వాని కీడు వాడు తీసిన గోతులో వాడే పడేలాగా చేస్తాడు. వాడు తయారు చేసిన ఉరికొయ్యకి వాడే వేలాడేలాగా చేశాడు దేవుడు. అవునా? అలాగా దేవుడు పరిస్థితులు తారుమారు చేయగలడు. అసాధ్యాలు సాధ్యం చేయడం ఆయనకు ఒకడికే సాధ్యము. ఏదైనా చేయగలడు ఆయన. 9వ అధ్యాయం 14. అదే ఆదారు మాసం అదే 13వ తారీఖున యూదులందరూ చచ్చిపోవాలి. కానీ ఆ యూదులు ఎంతమందినండి? ఏ యూదులనైతే విరోధులు చంపాలనుకున్నారో అదే విరోధుల్ని యూదులు చంపారట. అదే రోజు అదే సమయానికి ఎంతమందిని? 75,000 మంది. అంతకన్నా ముందే హామాను చచ్చాడు. అంతకన్నా ముందే అతని 10 మంది కొడుకులు 10 మంది కుమారులు చనిపోయారు. ఈ హామాను ప్లాన్ ప్రకారంగా యూదులందరినీ చంపేయడానికి సహకరించిన శత్రువులు ఎవరైతే ఉన్నారో, యూదులకు శత్రువులు, హామానుకు మిత్రులు, 75,000 మందిని యూదులు చంపివేసేలాగా దేవుడు అద్భుతం చేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. వేటగాడు చాలా బలవంతుడు. వేటగాడు వేటాడే సమయం కూడా డేట్ కూడా ఫిక్స్ చేసేసాడు. వేటగాడి చేతుల్లో నుంచి తప్పించుకునే అవకాశం లేనట్లుగానే ఉంది. ఎందుకంటే అది రాజుగారి ఆర్డరు, దాన్ని ఎవరు మార్చలేరు. అలాగే ఉంది నీ పరిస్థితి, అలాగే ఉంది నా పరిస్థితి, అలాగే ఉంది మన కుటుంబ సభ్యుల పరిస్థితి, అలాగే ఉంది వేటగాడు వలలో చిక్కుకున్నప్పుడు మన పరిస్థితి. అయినా సరే భయపడవద్దు. నిజమే, అలాగే ఉంది. తప్పించుకునే అవకాశం లేనట్లుగానే ఉంది. వల చాలా బలంగా ఉంది. వచ్చిన కీడు మామూలుగా లేదు, వచ్చిన రోగం మామూలుగా లేదు, వచ్చిన ఆర్థిక ఇబ్బంది మామూలుగా లేదు, వచ్చిన సమస్య మామూలుగా లేదు, వచ్చిన కష్టం మామూలుగా లేదు. వచ్చిన సాతాను దగ్గర నుంచి వచ్చిందో, మనుషుల దగ్గర నుంచి వచ్చిందో, దురాత్మల దగ్గర నుంచి వచ్చిందో, రోగం రూపంలో వచ్చిందో, ఇబ్బంది రూపంలో వచ్చిందో, ఆర్థిక ఇబ్బంది రూపంలో వచ్చిందో, మొత్తానికి ఎలాగొచ్చిందో వచ్చింది మామూలుగా లేదు. వచ్చింది చాలా బలంగా ఉంది, వచ్చింది చాలా కష్టంగా ఉంది, వచ్చింది చాలా శక్తివంతమైనది, వచ్చింది తప్పించుకునే అవకాశం లేనట్లుగా ఉన్నది. చిక్కుకున్న నీవు అనుకుంటున్నావేమో తప్పించుకునే అవకాశం లేదు. వలలో చిక్కుకున్న నువ్వు భావిస్తున్నావేమో బయటపడే అవకాశం లేదు. వలలో చిక్కుకున్న నీ మనిషి గురించి నువ్వు అనుకుంటున్నావేమో ఎట్టి పరిస్థితుల్లోనే ఇంకా బయటపడే అవకాశం లేదు. వలలో చిక్కించుకున్న నీ మనిషి గురించి మనుషులు మాట్లాడుతున్నారేమో ఎట్టి పరిస్థితుల్లోనే ఇంకా ఆ మనిషి తప్పించబడ్డం, కాపాడబడ్డం, విడిపించబడ్డం, రక్షించబడ్డం అనేది జరిగే పని కాదు అని అంటున్నారేమో మనుషులు ఒకవేళ. కానీ రాజుగారి ఆజ్ఞలు రారాజు అయినటువంటి దేవుడు మార్చగలడు. నిజమే, మనుషుడు అన్నవాడు ఎవడో మార్చలేడు రాజుగారి ఆజ్ఞ. కానీ ఎవరు మార్చగలరు? రాజులకే రాజు మార్చగలడు. మార్చగలడా లేడా? మార్చాడా లేదా? శాసనాలను మార్చడం దేవుడికి వచ్చు. దేవుడికి శాసనాలను మార్చగలిగిన సమర్థుడు, జీవోసును మార్చగలిగిన సమర్థుడు, ఏదైనా సరే చేయగలిగిన సమర్థుడు. ఎంతైనా కరే ఆయన చేయగలడు. ఆయనకి అసాధ్యమైనది ఏదీ లేదు.
అద్భుతంగా దేవుడు ఆ శత్రువుల్ని ఎవరికి అప్పగించాడు? యూదులకు అప్పగించాడు. వాళ్ళ చేతికి దొరికిపోయారు అనుకున్నారు వాళ్ళు. కానీ అదే రోజు అదే టయానికి వాళ్ళే వీళ్ళ చేతులకు దొరికి 75,000 మంది చచ్చిపోయారు. హామాను అయిపోయింది చరిత్ర. హామాను పిల్లలు అయిపోయింది చరిత్ర. హామాను ఇల్లుని తీసుకొచ్చి ఎవరికి ఇచ్చాడని ఉంటుంది అందులో గ్రంథంలో. ఎస్తేరుకి గిఫ్ట్గా ఇస్తాడు రాజు. మొర్దెకై పోస్ట్ ఏంటి? ప్రధానమంత్రి. మొర్దెకై పోస్ట్ ఏంటండి? ప్రధానమంత్రి. ఇప్పుడు హామాన్ ప్లేస్లోకి ఎవరు వచ్చారు? మొర్దెకై వచ్చాడు. కానీ హామాన్ ఏం చేయాలనుకున్నాడు? ఈ మొర్దెకై సంబంధాలు అందరినీ ఊచకోత కోసేయాలనుకున్నాడు. కానీ ఊచకోత కోయబడింది ఎవరికి? పోయింది ఎవరు? నీ ప్లేస్లోకి, ఆ హామాన్ ప్లేస్లోకి వచ్చింది ఎవరు? మొర్దెకై. దేవునికి స్తోత్రం. ఇప్పుడు రాజు తర్వాత రాజు ఎవరు? మొర్దెకై. ఒకప్పుడు రాజు తర్వాత రాజు ఎవరు? హామాను. ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు హామాను? చచ్చిన శవంలోగా మారాడు. ఎవరు అతన్ని చంపేయమని ఆర్డర్ ఇచ్చింది? అదే రాజు. ఏ రాజు? అదే రాజు యూదుల్ని చంపేయమని ఆర్డర్ ఇచ్చాడు. అదే రాజు హామాన్ను చంపేయమని ఆర్డర్ ఇచ్చాడు. అదే రాజు మొర్దెకైని ప్రధానమంత్రిగా చేసుకుని హెచ్చించాడు. దేవుడు ఇలాగా బొమ్మను అలా తిప్పేయగలడు, అలా బొమ్మను ఇలా తిప్పేయగలడు. నువ్వు నేనైతే ఒక తల వెంట్రుకు తెల్లగా కానీ నల్లగా కానీ చేసుకోలేం, కానీ మోరడెత్తు ఎక్కువ పెంచుకోలేం, మోరడెత్తు తక్కువ తగ్గించుకోలేం. కానీ దేవుడైతే ఒక్క ఇంటికి తెల్లగా ఉన్నదాన్ని నల్లగా కాదు, మొత్తం నల్లగా ఉన్న అన్నింటికి నువ్వు నిమిషంలో నువ్వు పడుకుని పొద్దున్నే లేసేటప్పుడు ఆయన చేసేయాలనుకుంటే నిమిషంలో మొత్తం ఇంటికలన్నీ ముసలింటికలు చేసేయగలడు. పడుచుదాన్ని నెల ముసలిదాన్ని చేసేయగలడు. పడుచోడు నెల ముసలోని చేసేయగలడు. తెల్లారేటప్పటికి ఏదైనా ఆయన చేయగలడు. ఆయనకి సమస్తము సాధ్యం. భయపడవద్దు. ఆజ్ఞ రాజుగారిది కాబట్టి భయపడ్డారా? అలా భయపడలేదండి, చింతపడలేదు, బాధపడలేదు. ఏం చేశారు? ఉపవాసం ఉండి యూదులందరూ ప్రార్థన చేశారు. మనం కూడా చిక్కుకున్నప్పుడు చేయవలసిన పని అదే. వలలో చిక్కుకున్నప్పుడు, వేటగాడి ఊరిలో మనం చిక్కుకున్నప్పుడు భయపడ్డం, బెంగపడ్డం, చింతపడ్డం, బాధపడ్డం, దుఃఖపడ్డం కాదు చేయవలసింది. ఏంటి? వలలో చిక్కుకున్నప్పుడు మన దేవుడికి, కాపాడే దేవుడికి ఉపవాసం ఉండి కన్నీరు కార్చి కాపాడే దేవుడికి, కాపాడగలిగిన దేవుడికి, రక్షించే దేవుడికి, రక్షించగలిగిన దేవుడికి ఏం చేయాలి? మొర్ర పెట్టాలి. మొర్ర పెడితే పరిస్థితులు తారుమారైపోతాయి. మొర్ర పెడితే అద్భుతాలు జరుగుతాయి. మొర్ర పెడితే ఆజ్ఞలు క్యాన్సిల్ అయిపోతాయి. మొర్ర పెడితే కొత్త ఆజ్ఞలు నీ కోసం వస్తాయి. మొర్ర పెడితే నువ్వు అలా మారుతావు, వాడు ఇలా మారుతాడు. మొర్ర పెడితే వేటగాడు చస్తాడు, నువ్వు విజయం సాధిస్తావు. నేను విజయం సాధిస్తాను, మనం విజయం సాధిస్తాం. కాబట్టి ఏ మాత్రము కూడా భయపడవద్దు. వేటగాని ఊరిలో నుండి మనల్ని విడిపించే దేవుడు మనకున్నాడు. టెన్షన్ వద్దు, భయం వద్దు. విశ్వాసము తక్కువగా ఉన్నప్పుడే టెన్షను, భయము, ఆందోళన, చింత, వేదన, దుఃఖము ఇలాంటివన్నీ కూడా ఎప్పుడు కనబడితే వేటగాడి ఊరిలో మనం చిక్కుకున్నప్పుడు, విశ్వాసం, దేవుడి మీద నమ్మకం మనలో తక్కువగా ఉన్నప్పుడే. నిజానికి మనమైతే అనుకుంటాం చాలా విశ్వాసం, నమ్మకం నాలో ఉందని అనుకుంటాం. కానీ నీలో ఆ విశ్వాసం, నమ్మకం లేదు అని రుజువు చేసేవే ఆ సమయంలో నువ్వు అనుభవిస్తున్న భయం, లేవు అని రుజువు చేసేవే ఆ సమయంలో నువ్వు అనుభవిస్తున్న చింత, లేవు అని రుజువు చేసేవే ఆ సమయంలో నువ్వు అనుభవిస్తున్న భయంకరమైనటువంటి మనోవేదన. కాబట్టి ఏవి రుజువవుతున్నాయి? వేటగాని ఊరిలో మనం చిక్కుకున్నప్పుడు ఏవి రుజువవుతున్నాయి, ఏవి రుజువవ్వాలి, ఏవి రుజువవుతున్నాయి అని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఏమైనా సరే దేవుడు విడుదల ఇచ్చే దేవుడు, ఏమైనా సరే దేవుడు కాపాడే దేవుడు. వేటగాడి ఊరిలో నుండి నిన్ను, నన్ను, నీ కుటుంబాన్ని, నా కుటుంబాన్ని, నీ పరిస్థితిని, నా పరిస్థితిని, నీ ఆరోగ్యాన్ని, నా ఆరోగ్యాన్ని, ఏదైనా సరే ఎప్పటి వరకు మనము ప్రాణాలతో ఉన్నంత వరకు కూడా వేటగాని ఊరిలో నుండి నిన్ను, నన్ను విడిపించే దేవుడు మనకు ఉన్నాడు. విడిపించే రక్షకుడు మనకున్నాడు. విడిపించే గొప్ప దేవుడు మనకున్నాడు. మనం ఆ దేవుడి మీద అపారమైన విశ్వాసం
కలిగి ఆ దేవుడికి ఎడతెగక ప్రార్థన చేసి వేటగాడి ఉరిలో చిక్కుకున్నప్పుడు దేవుని సహాయంతో వేటగాడి ఉరిలో నుండి మళ్ళా బయటికి వచ్చి దేవునికి సాక్షులుగా ఉందాము. దేవునికే మహిమ, దేవునికే ఘనత, దేవునికే ప్రభావము కలుగునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ శ్రేష్టమైన ఘనమైన నామమును బట్టి మీకు స్తోత్ర. ఈ సమయంలో మాతో నువ్వు మాట్లాడిన వాక్యాన్ని బట్టి స్తోత్ర. విన్న వాక్యం విడిచిపెట్టేవారిగా ఉండి మమ్మల్ని మేము మోసం చేసుకోకుండా, విన్న వాక్యాన్ని అనుసరించి జీవించుటకు సహాయించి, విన్న వాక్యాన్ని అనుసరించి జీవించి ఫలించుటకు సహాయించి, విన్న వాక్యాన్ని అనుసరించి జీవించి వర్ధిల్లుటకు సహాయించి, వాక్య ప్రకారమైన బ్రతుకులతో మేము దేవా తండ్రి ఫలించుటకు సహాయం. వేటగాడి ఊరిలో చిక్కుకున్నప్పుడు మమ్మల్ని విడిపించే దేవుడుగా నువ్వు ఉన్నావని మాకు దేవా తెలియపరిచాం. వేటగాడు ఎవడైనా, వేటగాడు ఎంత బలవంతుడైనా, వేటగాడు ఎంత శక్తివంతుడైనా, వాడు వేట ఎంత బలమైనదైనా, వాడు వేసిన వల ఎంత బలమైనదైనా, వాడు వేసిన అగ్నిబాణం ఎంత బలమైనదైనా, వాడి గేలం ఎంత బలమైనదైనా, వాడు పెట్టిన శోధన ఎంత బలమైనదైనా, వాడి సంకెళ్ళు ఎంత బలమైనవైనా, వాడి బంధకాలు, వాడి కట్లు ఎంత బలమైనవైనా సరే, వాడు మమ్మల్ని ఎంతగా నిర్బంధించినా, బయటికి రాలేనట్లుగా మమ్మల్ని నిర్బంధించినా సరే, ఆ వేటగాడి ఊరిలో నుండి, ఆ వేటగాడి సంకెళ్ళ నుండి, ఆ వేటగాడి అగ్ని బాణములను విరగొట్టి వాడి సంకెళ్ళను తెంపి మమ్మల్ని విడిపించే దేవుడు నువ్వు ఉన్నావు, మమ్మల్ని రక్షించే దేవుడు నువ్వు ఉన్నావు, మమ్మల్ని కాపాడే దేవుడు నువ్వు ఉన్నావు తండ్రి. నీకే మహిమ, నీకే ఘనత, నీకే ప్రభావం చెల్లిస్తూ అయ్యా విన్న వాక్యాన్ని గ్రహించుకోవడానికి మాకు సహాయం చేయము. యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. రెండు చేతులు